అదే నమస్కారం. ఈ న్యూస్ వాళ్ళ ఊర్లో ఎవరిది ఏంటని క్లియర్గా తెలుసు. బట్ బయట ప్రపంచానికి వాళ్ళ పేర్లు చెప్పినా కానీ వాళ్ళు ఎవరు ఏంటి తెలియదు కాబట్టి అందరూ కూడా వాళ్ళ ఫేస్లు మొత్తం రివీల్ చేశారు. బట్ నాకు ఎందుకు రివీల్ చేయబుద్ది అట్లా ఈ కేసులో. బట్ వీడియో అయితే ఇవ్వాలి. ఎందుకు ఆడవాళ్ళకి మరలా చెప్తున్నా, మీరు చేస్తుంది తప్పు అయితే భర్త ఉండగా వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా దొరికిపోతారు. ఇప్పుడుకి రిలేషన్లో ఉన్నారంటే చాలు, ఇంకెక్కడ ఆపేసాడు. అగైన్ ఇంకా కంటిన్యూ చేస్తుంటే ఏదో క్షణం దొరికిపోతారు. అది దొరికిన రోజు భర్తను చంపొద్దు, మీరు చనిపోవద్దు. భర్తగా చెప్పాల్సిన చెప్పి మీరు ఎవరితో రిలేషన్లో ఉన్నారో వాళ్ళతో వెళ్ళిపోండి. గతంలో చాలాసార్లు చెప్పా, మరలా చెప్పా, ఈ పెళ్ళైన తర్వాత వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మీకు పిల్లలు కనుక ఉంటే ఆలోచన రానియద్దు. పిల్లలు లేకపోతే ఇక మీ ఇష్టం. రేపటి రోజు ఉత్తరప్రదేశ్ అక్కడ చూసా, పెళ్ళే కూడా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయింది. ఈలోపు తనకన్నా 10 సంవత్సరాలు చిన్నోడితో రిలేషన్ పెట్టుకుంది. భర్త తెలిసింది, ఏం పర్లేదు, హ్యాపీగా అతనితో వెళ్ళని చెప్పి పంపించేశాడు. అలా ఉండేటట్టయితే ఓకే. అలా కానట్టయితే ఏమైంది, ఇదిగో ఇటువంటి ఘోరలే జరగబోతా ఉన్నాయి. ఏ రకంగా, మన మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుగోడు, అందులో ఉన్నటువంటి ఓ వ్యక్తి, ఆయన ఖమ్మంలో ఆసుపత్రిలో పనిచేస్తాడు. వాళ్ళ ఆవిడ సూర్యాపేట దగ్గర ఏదో ఊరు. ఆమెకి ఇతనికి పెళ్ళి కూడా 10 సంవత్సరాలు, 2016 ఇదొకటి, అంటే అంతే 10 సంవత్సరాలు అయింది. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఇతను ఖమ్మం వెళ్ళి వస్తూ ఉన్న మూమెంట్లోనే ఈమె ఒక వ్యక్తి కొరియర్ బాయ్తో రిలేషన్లో ఉంది. వీళ్ళంటికి ఆ కొరియర్ ఈ కొరియర్లు వస్తూ ఉంటాయట, ఎప్పుడు ఒక అతనే తెస్తాడట. ఇక అలా అతనితో రిలేషన్, ఆ రిలేషన్ ఎలా, భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళగానే అతనితో ఊరేగటం. అది ఓ రోజు మన 27వ తారీఖున, జూలై 27న ఇంటికి వచ్చాడు. వాళ్ళిద్దరు కూడా ఉండకుండా పొజిషన్లో ఉన్నాడు. చూశాడు, గొడవ పడొద్దు అని చెప్పేసి ఊర్లో ఉన్న పెద్దలకు చెప్పాడు. సరేరా మినం కూడా పట్టరా అని చెప్పేసి అన్నారు. ఈ విషయం భర్తగా తెలిసిన విషయం ఆమెకు తెలుసు. గొడవ ఏం పడలేదు. అతను ఏంటి ఇది అన్నాడు. ఏదో చెప్పైంది, ఏం పర్లేదురా బాబు, గొడవలు ఏం వద్దులే, నీ ద్వారా నువ్వు వెళ్ళు అన్నాడు. బట్ ఆమెకు డౌట్ వచ్చేసింది, మొత్తం కదా పెద్ద ప్లాన్ ఏ వేసాడు అని. ఇక అతనికి మెసేజ్ పెట్టాడు, మా ఆయన పలానా చోటకి వెళ్తున్నాడు, నువ్వు దారిలో యాక్సిడెంట్ చంపించేస్తే అది నువ్వు చంపించినట్టు ఉండొద్దు, నువ్వు కనుక చంపించకపోతే నేను చచ్చిపోతా, నువ్వు కనుక చంపించనుకో హ్యాపీగా నీతో ఉంటా అని చెప్పేసి మెసేజ్ పెట్టినాడు. అతనికి ఇతను చంపడానికి వెంబడించాడు. ఎక్కడ తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇక ఏం చేశాడు, ఇమీడియట్గా ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడ మొబైల్ తీసుకున్నాడు. మొబైల్ తీసుకొని చూస్తే ఏంటి, మొత్తం వాట్సాప్ చాటు, మా ఆయన్ని చంపేసే, లేదంటే నేను చచ్చిపోతా, మా ఆయన్ని చంపేసే, ఆ చంపటం కూడా ఎలా ఉండాలి, డౌట్ రాకుండా ఉండాలి, యాక్సిడెంట్లా ఉండాలి, ప్లాన్ చే, అప్పుడు నేను నీ దాన్ని అయిపోతా. ఇంత ఘోరంగా క్రూయల్గా ఉంటే ఇక ఆ మొత్తం స్క్రీన్ షాట్లు తీసుకున్నాడు. తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు 0 FIR ఫైల్ చేసి ఖమ్మం రూరల్కి బదిలీ చేశారు. ఇక అప్పుడు అతను మరలా ఖమ్మం రూరల్కి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఫైల్ చేశాడు. ఇవన్నీ ఆధారాలు పెట్టి ఊర్లో పెద్దలు అండ్ ఇతను ఇచ్చిన సాక్ష్యాలు ఇవన్నీ చెక్ చేసి ఇక దానిని బట్టి ఆల్రెడీ పోలీసులు కేసు ఫైల్ చేశారు కాబట్టి విచారణ చేసి ఇతను చంపబోయింది నిజం కనుక అయితే అతను లోపలేస్తారు. ఇతను చంపమని చెప్పింది ఈమె కనుక అయితే ఈమెను లోపలేస్తారు. ఇక ఆ పిల్లలతో ఇతను జాగ్రత్తగా బతకాలి. ఈ వీడియో కంటెస్ట్ మీకు అర్థమైందా? చాలాసార్లు ఒకటే చెప్పాను నేను, నిజమే, కామా నా తురానా, నా సిగ్గు, నా భయ, నా లజ్జ. ఇటువంటి మూమెంట్లో పెళ్ళైనా పెళ్ళి కాకుండా చిన్నైనా పెద్దైనా కామంతో కటకటలాడుతూ ఉన్నప్పుడు, మీతో ఆల్రెడీ ఒక భర్త భార్య ఉన్నప్పుడు, వారికి ఆ విషయం తెలిసినప్పుడు వాళ్ళని చంపాలి లేదా నేను చావాలి అన్న ఆలోచన ఫస్ట్ బ్రెయిన్లోకి రానివ్వకండి. ఫస్ట్ ఒకళ్ళు చాలు అన్నది మైండ్లో పెట్టుకోండి. అలా కాదు అన్నప్పుడు ఏది జరిగినా కానీ ఒక మనిషి ప్రాణం పోవద్దు, అంత కూడా స్మూత్గానే హ్యాండిల్ చేసుకునేలాగా ఉండాలా. ఏజ్ ఎంత ఎక్కువ ఉన్నా కానీ ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఇంట్లో తెలిసిపోయింది, దాని పద్ధతిగానే చెప్పించి ఇంట్లో చెప్పి బయట చెప్పేసి వెళ్ళి పెళ్లి చేసుకోవడం, లేదా చెప్పకుండా వెళ్ళిపోయడం, ఇంకంతే. తప్ప చంపి బ్రూడ్ రూమ్లో పెట్టవద్దు, చంపి మొక్కలు చేసి కుక్కర్లో ఉడికించవద్దు. వీడియోకి ఇంట్రెస్ట్ మరలా చెప్తున్నా, వేరే వాళ్ళతో రిలేషన్స్ అన్న ఆలోచన మీ మైండ్లో ఉంటే ఫస్ట్ పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకున్నప్పుడు అసలు ఆలోచనలు లేవు. పెళ్ళైన తర్వాత వేరే వాళ్ళు కూడా కావాలని మీకు అనిపిస్తుంటే పిల్లల్ని కనద్దు, ఆడైనా మగైనా. పిల్లల్ని కూడా కన్నారనుకుంటే ఆ తర్వాత వేరే విషయం మైండ్లోకి రానియద్దు. అలా కనుక వస్తే ఏది జరిగినా సరే
హ్యాండిల్ చేసేటట్టు ఉన్న తప్ప చంపాలి, చంపేయాలి, చనిపోవాలి ఇటు దిక్కుమాల రానియకండి, అడ్డంగా దొరికిపోతారు.